Welcome to TS Newsroom. మీ తాడూరి శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎన్నో డైమండ్లను అందించింది. దాంట్లో నేటి యువత నుండి కూడా తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప డైమండ్ని అందించింది. వారిని పరిచయం చేసే ముందు నేను ఈ ఇంటర్వ్యూని యంగ్ ఇండియా, మన యువతకి ఒక రాజకీయ నాయకులు మనం ఏం చేయగలుగుతాం, ఒక రాజకీయ నాయకుడిగా నేను ఈ సమాజానికి, సమాజంలో ఉన్న యువతకి ఒక రాజకీయ నాయకుడు అంటే స్థానిక సమస్యలు, మౌలిక వసతుల కల్పన, వారికి ఆపదలో కానీ వారి సమస్యలలో కానీ ఉంటూనే టిఎస్ న్యూస్ రూమ్ వారు నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని ఒక నాయకుడిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతని కూడా ప్రజల ముందుకు, తద్వారా ప్రభుత్వాల ముందుకు వారి యొక్క టాలెంట్ని తీసుకొచ్చి వారికి మనం ఏ రకంగా సహాయపడితే వాళ్ళు ఇంకా ఎత్తైన శిఖరాలకు వెళ్ళగలుగుతారో అనే దాన్ని, ఇది కూడా పార్ట్ ఆఫ్ సోషల్ వర్క్, పార్ట్ ఆఫ్ రాజకీయ పార్టీ నాయకులు యూత్లో ఉన్నటువంటి టాలెంట్ని వెతికి సమాజం ముందుకు కానీ ప్రభుత్వాల ముందుకు తీసుకురావడం కూడా ఇది నా కర్తవ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా నేను భావిస్తూ, ఈ కొత్త పాత్ర జర్నలిస్టులు మాత్రమే ఇంటర్వ్యూలు చేస్తారని కాదు, నేను స్వతహాగా ఒక రాజకీయ నాయకుడిగా ఈ యంగ్ ఇండియన్ టాలెంట్ని మరి జనబాహుల్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీ ముందుకు ఈరోజు నేను పరిచయం చేసేటటువంటి తెలంగాణ రాష్ట్రం ఉప్పల్ నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉంటూ తను ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈరోజు మరి జాబ్ చేస్తూ అదే రకంగా ప్యాషన్గా ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఒక సంకల్పంతో ఈ ప్రపంచంలో దక్షిణాఫ్రికా ఖండంలో టాంజానియా దేశంలో ఉన్నటువంటి కిలిమంజారో అనే ఒక ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన యువకుడు. చూడండి, మన పక్కనే మనతో పాటు ఉన్నటువంటి యువకుడు ఎన్నో తంటాలు పడుతూ ప్రభుత్వాల సహకారం అందక, ఆర్థిక సహాయము ఎవరు లేక, ఒక పేద కుటుంబం నుండి ఉన్నత చదువులు, ఉద్యోగం ఒకవైపు, కుటుంబ పోషణ ఒకవైపు, మధ్యలో వారికి ఉన్నటువంటి ఒక ప్యాషన్, ఒక టాలెంట్ తను సొంతగా ఈరోజు మరి చూపిస్తూ ఉన్నారు. వారిని మీకు పరిచయం చేసి, మీ ఎవరో కాదు, తను మనీష్ యాదవ్, ఆల్గడ్డ మనీష్ యాదవ్, వారే వీరు. నమస్తే మనీష్ యాదవ్. నమస్తే సార్. మనీష్, ఇది నిజంగా కూడా ఒక గొప్ప మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే కోరికలు ఉంటాయి. ఈ సమాజంలో మనం జాబులని, చదువులని పరుగున వెళ్ళేటటువంటి కార్యక్రమాలు అనేక చేస్తాం. అవి చేస్తూనే మళ్ళీ ఉన్నత శిఖరాలు అంటే నేను ఈ మౌంటైన్స్ ఎక్కాలనే కోరిక ఎలా పుట్టింది, అసలు దీన్ని సక్సెస్ అవ్వడానికి ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు, అసలు ఈ శిఖరాలన్నింటినీ అధిరోహించాలనే కోరిక నీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది, ఇవి నీ నుండి ప్రజలకు తెలియజేసే విధంగా మనం చర్చిద్దాం. చెప్పు మనీష్, ఎక్కడ నువ్వు ఉన్న పరిచయం ఏంటి, నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి, ఒకసారి చెప్పు. నమస్తే అండి, థ్యాంక్ యూ సార్ మీ అవకాశం ఇచ్చినందుకు. సో స్వదాగా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కానీ, మా ఇంట్లో మా సిస్టర్స్ 4 సిస్టర్స్ ఉన్నారు. సో అందరు కూడా నాకు ఎంకరేజ్ చేసేవారు ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ. స్వదాగా నాకు సాహస యాత్రలలో చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్. సో రాక్ క్లైంబింగ్ యాక్టివిటీస్ అని ఇలా ఎన్నో చేశాను. సో నా స్నేహితుడు రాకేష్ అని భువనగిరి ఫోర్ట్లో రాక్ క్లైంబింగ్ స్కూల్లో వర్క్ చేశారు. సో తన దగ్గరికి కలవడానికి వెళ్ళేప్పుడు, నేను మా సిస్టర్స్ వెళ్ళినప్పుడు తన ద్వారా నేను అక్కడ యాక్టివిటీ చేస్తుండే, అడ్వెంచర్ యాక్టివిటీ. సో అక్కడ ట్రైనర్స్ ఆనంద్ గారు ఇంకా అన్విత గారు కలిసినప్పుడు వాళ్ళు నాకు ఇట్లా చెప్పారు, మౌంటైనింగ్ అని ఉంటుంది, సో మీరు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. సో అప్పుడు నాంది పలికింది ఆ రోజు అక్టోబర్ 2023. సో ఆ రోజు నుంచి అక్కడ ట్రైనింగ్ చేయడము, మళ్ళీ నా ఉస్మానియా యూనివర్సిటీలో రోజు రన్నింగ్ చేయడము, మళ్ళీ హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్లో నేను మెంబర్గా జాయిన్ అవ్వడము, ఇలా ఎన్నో
యాతనలు పడి దానికి నేను ప్రిపేర్ అయ్యాను కిలిమంజారోకి. మళ్ళీ మహారాష్ట్రలో కూడా నేను ఎన్నో ట్రెక్కింగ్ చేశాను. మళ్ళీ కేదార్కంతా అని హిమాచల్ ప్రదేశ్లో చేశాను. సో మళ్ళీ భువనగిరిలో కూడా సర్టిఫికేషన్ చేశాను. ఇది భువనగిరి హిల్ ఎక్కారా? ఎక్కాను. అయ్యో, దాని కిందే మా ఇల్లు యాక్చువల్గా. ఓకే సార్. సో భువనగిరి ఫోర్ట్ ఎక్కాలంటే ఆ గేట్ ఉంటుంది కదా, దాని ఎదురుగా మేము చిన్నప్పుడు అంతా కూడా గుట్ట మీద ఉన్నటువంటి గుండాలలో ఈత కొట్టడం కానీ, దొంగ పోలీస్ ఆట ఆడడం కానీ, చైల్డ్హుడ్ గేమ్స్ అన్ని కూడా మేము కూడా ఆడేవాళ్ళం. సో గుట్ట మేము సునాయాసంగా ఎక్కుతాం కానీ ఇట్లా మౌంటైనరింగ్ టైప్ కాదు. చిన్నప్పుడు బాల్యం అంతా మాకు గుట్ట మీద గడిచింది. సో గుడ్. రెండోది మనీష్ గారు, ఈరోజు అందరు కూడా సరే ఏదో హాబీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్గా ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో దీనికి మీరు స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటూ గవర్నమెంట్ ఏమన్నా ఇక్కడ ఇచ్చిందా, లేక నీ స్వతహాగా ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా ఏంటి? స్వతహాగా నా సొంత ప్రయత్నమే సార్. అంతేనా? మా స్నేహితుడి రాకేష్ గారి సపోర్ట్, అలాగే మా ఇంట్లో మా పేరెంట్స్, మా సిస్టర్ సపోర్ట్ వల్ల నేను ఇండియాలో ఎన్నో ట్రెక్కింగ్ చేశాను. మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ సైడ్ ఇలా కొన్ని చేయడం వల్ల నాకు సర్టిఫికేషన్ చేశాను. మళ్ళా హైదరాబాద్లో రాక్ క్లైంబింగ్ సర్టిఫికేషన్ ఉంది సార్. దాంట్లో కూడా నేను కపుల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేశాను. ఈ సర్టిఫికేషన్ చేశాను సార్. సో ఇట్లా ఎన్నో సర్టిఫికేషన్స్ చేసి ప్రతి దగ్గర నేను నా కాజాగూడలో రాక్ క్లైంబింగ్, హైదరాబాద్ రాక్ క్లైంబింగ్ స్కూల్ అని ఉంది. సో అక్కడ కూడా వాళ్ళు నాకు ఇచ్చారు. మళ్ళీ భువనగిరిలో మా ఫ్రెండ్ సపోర్ట్తో అక్కడ. సో ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది చేయడం వల్ల నాకు హెల్ప్ అయింది సార్. అయితే ఇప్పుడు అంటే ఇది చేస్తే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తాయనా, లేకపోతే మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా అసలు? లేదు, ఓన్లీ ప్యాషన్తో మన రాష్ట్రానికి కానీ మనకు కానీ కొంత పేరు తెచ్చేటటువంటి ఒక ఉద్దేశంతో అంటే ఏంటి అసలు దీనివల్ల మీరు? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇది మన మన తెలంగాణ ఆత్మ ధైర్యాన్ని, నా కుటుంబ ఆత్మ ధైర్యాన్ని, మన భారతదేశ జెండాని ప్రపంచంలో అన్ని ఖండాల 7 ఖండాలలో ఉన్న ప్రతి శిఖరం, అత్యంత పెద్ద శిఖరం మీద ఎగిరేయాలన్న ఆశయం. అంటే మన త్రివర్ణ పతాకం అక్కడ శిఖరం ఎక్కిన తర్వాత ఎగిరేస్తారు కదా, సో అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి? అవును సార్. ఓకే, నా జీవిత లక్ష్యం ఇది. సో ఫస్ట్ ఎందుకు మరి కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాలని అక్కడికి వెళ్ళడం అంటే? సో సిరీస్ అంటే ప్రపంచంలో ఎన్నో ఎత్తైన శిఖరాలు ఉంటాయి కదా, సో అక్కడ నుండి మీ యాత్ర ఉద్దేశం ఏంటి? అంటే నేను నాంది పలికింది అక్కడి నుంచే. సో నా గురువులు ఆనంద్ గారు కానీ, అన్విత గారు, మా స్నేహితుడు రాకేష్, వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా మీరు కిలిమంజారో పర్వతం ఎక్కితే మీ యొక్క సామర్థ్యత, మీ బాడీ ఎలా ట్యూన్ అవుతుంది అని, దాని ప్రకారంగా మనము వేరే ప్లాన్ చేయొచ్చు అని వాళ్ళు కూడా నాకు సలహా ఇచ్చారు. నేను కూడా సొంతంగా రీసెర్చ్ చేశాను. సో నా ఈ యొక్క పర్వతం ఎక్కడం అంటే మనం ఎక్కడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. మనం పర్వతం ఎక్కుతున్నాం అంటే మననే అందరు చూడడం కాదు, మనం అక్కడి నుంచి మన ప్రపంచాన్ని చూడడం. అలా అని నేను కిలిమంజారోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కిలిమంజారో యాక్చువల్ గా అంటే ఎవరెస్ట్ కంటే పెద్దదా లేక? ఆఫ్రికా ఖండంలో పెద్ద శిఖరం. ఎంత ఉంటుంది దాని హైట్? మీటర్స్లలో 5,895 మీటర్లు, అడుగులలో 19,341 అడుగులు. ఇది సముద్ర మట్టానికి? సముద్ర మట్టం 5,895 మీటర్లు. అవును సార్. సో అడుగులలో 19,341 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఓకే. క్లైమేట్ ఎలా ఉంటుంది? క్లైమేట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన సంవత్సరంలో మనము 6 మాసాలు ఉంటుంది మనకి. వర్షాకాలము, ఎండాకాలం, అట్లా ఎన్నో మాసాలు ఉంటాయి. మీకు 6 మాసాలు నేను వెళ్ళింది మచ్చామియా రూట్, 6 రోజుల్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. మీరు పడుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఉదయం ఒకలా ఉంటుంది. అంటే చేంజ్ అవుతుంటుంది సార్. చాలా టిపికల్ కండిషన్స్. మన బాడీ సపోర్ట్ చేయాలి. చాలా ఒక్కొక్కసారి మనకు అవ్వక మనం రిటర్న్ కూడా రావాల్సి వస్తుంది. క్లైమేట్ చేంజ్ అవుతా ఉంటది కదా, అంటే మరి మీ మెడికల్ ఫిట్నెస్ ఎట్లా? ఇక్కడ అన్ని చెకింగ్ చేసి వెళ్తుంటారా? మెడికల్ ఫిట్నెస్ ఎలా మెయింటెనెన్స్ ఉంటుందా? దానికి కావాల్సినటువంటిది మీకు కిట్ కూడా ఏమన్నా అవి ఏ రకంగా ఉంటుంది? అది ఏంటంటే ఇది
కత్తిమీద సాము లాంటిదే. ప్రతిరోజు మనకి మన టెస్ట్లు అవుతుంటుంది. ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, మన గైడ్ వాళ్ళు చెక్ చేస్తారు. అలానే అక్కడ కూడా కిలిమంజారో వెళ్ళినాక కూడా మన టీం ఉంటుంది. సో ప్రతిరోజు ఉదయం పూట చేస్తారు, మన పడుకునే ముందు చేస్తారు. మన హార్ట్ రేట్ చెక్ చేస్తారు, మన ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తారు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా అన్ని చెక్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనకి అప్పుడే అడ్రస్ చేసుకుంటారు. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదైనా హజార్డస్ వస్తే, అంటే మనం మిగతా యూత్ ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వస్తే వాళ్ళకు అటువంటి కండిషన్స్ అక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ ఉంటాయా? అవును సార్, ప్రతి దగ్గర మనకి రేంజెస్ అని ఉంటుంది సార్. రేంజెస్ అంటే బేసిక్ గా పాట్రోలింగ్ లెక్క. ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది, అక్కడ కూడా సేఫ్టీ గురించి ఏం ప్రాబ్లం లేదు సార్. అది కిలిమంజారో నేషనల్ పార్క్ లో ఉంది. సో అది మొత్తం ఆఫ్రికాలో టూరిజం కి చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇది అంటే మనకు ఏ దేశంలో ఇది లొకేట్ అయి ఉంటుంది, అసలు గవర్నమెంట్ అక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయి? సో ఇది కిలిమంజారో అనే పర్వతం తంజానియా అనే దేశంలో ఉంది, ఆఫ్రికా ఖండంలో. ఓకే. సో అక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది సార్. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. మనకు అలాంటిది ఏమి ఇబ్బంది లేదు. ఓకే. లాంగ్వేజ్ కూడా? లాంగ్వేజ్ ఇంగ్లీష్, యూనివర్సల్ లాంగ్వేజ్. యాక్చువల్గా ఇది కెన్యా అండ్ టాంజానియా, కానీ కెన్యా టూరిజంలో కూడా మనము వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ క్యాలెండర్స్ లో ఉంటుంది. బట్ యాక్చువల్ సిచ్యువేటెడ్ టాంజానియా. అవును సార్. సో బోత్ ది కంట్రీస్ అడ్వర్టైజింగ్ లో మాత్రం కొంత టూరిజం వాళ్ళకి. నేను అనుకుంటా కెన్యా నుండి పోవాలా? లేదు సార్, అట్లా ఏం లేదు. మనకి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది టాంజానియాకి, మూషీ టౌన్ కి. కిలిమంజారో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది, సో వెళ్ళొచ్చు. ఎందుకంటే కెన్యా వాళ్ళు కూడా చేస్తారంటే, ఇప్పుడు కిలిమంజారో అనేది ప్రపంచంలో అక్రాస్ ద గ్లోబ్ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది, వాళ్ళకు కూడా పబ్లిసిటీ వస్తుంది. కెన్యాలో కూడా మనకి పక్క దేశాలు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎలా ఉందో, సో పక్క మన రాష్ట్రాలు పక్క దేశాలు బాగా అక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ లేదు? ఏం లేదు సార్. బార్డర్ కంప్లీట్ టాంజానియాలో సిచ్యువేట్ అయ్యి ఉంది. టాంజానియా సిచ్యువేట్. ఓకే. అంటే క్లైమేట్ మంచు పర్వతాలు ఏమన్నా ఉంటాయా? అంటే ఐ హర్డ్ టాంజానియా ఇది పెద్ద వాల్కనో వచ్చినటువంటి పర్వతం కదా, స్టిల్ అది ఎగ్జిస్టెన్స్ ఉంది అని అంటుంటారు. ఉంది సార్, అది కాకపోతే డార్మాట్ వాల్కనో. డార్మాట్ వాల్కనో మీన్స్ ఎప్పుడు నిరంతరం దాంట్లో నుండి గ్యాస్ రావడం అవుతుంది, కానీ మనకి బయటికి కనిపించదు. ఓకే. లోపల మాత్రం ఉంటుంది, ఎప్పుడైనా ఎరప్ట్ కావచ్చు. అగ్నిపర్వతం కూడా అంటారు. అగ్నిపర్వతం ఎన్నేళ్ల కింద ఇది జరుగుతుంది? ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాలు. మీద మొత్తం ఐస్ ఉంటుందా? మొత్తం మంచు సార్, -20-25 degrees ఉంటుంది. మంచు శిఖరం అనొచ్చు. మళ్ళీ లోపల మాత్రం అగ్ని. చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అట్లా ప్రపంచంలో ఏకైక పర్వతం అలా మీకు రెండు అలా ఉంటాయి. అంటే మీకు చలి పెడుతుందా, మరి వేడిగా ఉంటుందా? అదే సార్, ప్రతిరోజు మనకి డిఫరెంట్ ఉంటుంది సార్. కానీ పైన మాత్రం మన బాడీ కూడా ఒక్కొక్కసారి మన బాడీ సపోర్ట్ అయిపోతే రక్తనాళాలు కూడా గడ్డగట్టిపోతుంది. అంత చలి ఉంటుంది. లైఫ్ కి కూడా థ్రెట్ ఉంటుంది ఒకవేళ మన బాడీ మనం కరెక్ట్ గా మనం చెక్ చేసుకోకపోతే. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అది కరిగిపోతుంది అది ఇది అని అంటారు. అది ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. అది అది ఎఫర్ట్ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు కిలిమంజారో తగ్గుతుంది. ఓకే. సో అప్పుడు ఉన్నంత ఐస్ ఇది మౌంటైన్ కి ఒక క్యాప్ లాగా ఉంటుంది అంటారు. ఈజ్ ఇట్ రైట్? స్వయంగా చూస్తారు కదా, మేమేమో ఓన్లీ గూగుల్లో దీనిలో చదువుతాం. ఈ పర్వతానికి ఐస్ ఏ రకంగా ఉంటుందంటే ఆ పర్వతానికి పెట్టిన ఒక క్యాప్ లాగా ఉంటుంది, కౌబాయ్ లాగా పెట్టినట్టుగా ఉంటుంది. అంటే ఫ్లాట్ ఉంటుంది సార్ అది. ఇదేంటంటే కిలిమంజారో అనేది హైయెస్ట్ ఫ్రీస్టాండింగ్ మౌంటైన్, అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ప్రపంచంలో ఏకైక శిఖరం ఇది. ఇప్పుడు మనము వేరే శిఖరాలు ఎవరెస్ట్ కానివ్వండి, మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్ లో ప్రపంచంలో అతి అయిన పెద్ద శిఖరం. వేరే శిఖరాలు ఎల్బ్రోస్ కానీ యూరోప్ లో అతి పెద్ద శిఖరం. ఇది ఒక్క పర్వతం మనకి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంది సార్. సో అక్కడ అంటే వెళ్తున్నప్పుడు ఆ కంట్రీలో ఈ పంటలు కానీ భూమి యొక్క నైసర్గిక స్వభావం కానీ ఏ రకంగా ఉంటుంది? అక్కడ వాళ్ళ మెయిన్ జీవనాధారం టాంజానియాది ఏ రకంగా ఉంటుంది? ఉంటాయా పొలాలు, వ్యవసాయం ఉంటుందా? ఉంది సార్. వల్కనో వచ్చి అంత బూడిది కప్పుకపోయి ఏదన్నా? ఏం లేదు సార్, పచ్చని పొలాలు, అంత వ్యవసాయం మంచిగా ఉంటుంది. మీకు మంచి పచ్చని ఊర్లా ఉంటుంది. అవునా? మన పచ్చని ఊరు ఎక్కేప్పుడు, మనం ఈ పర్వతాలు ఎక్కేప్పుడు వైల్డ్ ఎనిమల్స్ ఏమన్నా ఉంటాయా? ఏం లేదు సార్, ఎందుకంటే అంటే నాకు నా జర్నీలో తెలిసింది. జనరల్ గా నేనేమనుకున్నానంటే చాలా అనిమల్స్ ఉంటాయేమో, సింహాలు, పులులు ఉంటాయని అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే మనకి క్లైమేట్ కండిషన్స్
సేమ్ ఉండవు కాబట్టి ఏ యానిమల్ కూడా ఉండదు. ఇన్ఫాక్ట్ ఒక చీమ కూడా ఉండడం కష్టం సార్ అక్కడ. ప్రతిరోజు ఒక్కొక్క క్లైమేట్ ఉంటది కాబట్టి సో ఏది కూడా ఉండడం కష్టం అక్కడ. జస్ట్ మౌంటైన్స్ అంటే ఈ బల్లులు, లిజర్డ్ అటువంటి అవి కూడా కష్టం, అవి కూడా లేవు. అంటే ఈ క్లైమేట్ కి జీవం ఆడ ఉండడం కష్టం. మా అంటే పిట్టలు అక్కడ ఓన్లీ ఆ ప్రపంచంలో ఉట్టి అక్కడ దొరికే బర్డ్స్ ఉంటాయి. అవి ఎగురుతుంటాయి కాబట్టి అవి ఎక్కి పర్లేదు. సో ఎనిమల్స్ కింద ఏముండవు సార్, స్నేక్స్ అటువంటి ఏముండవు సార్, అసలు ఏముండవు. మీ డ్రెస్సింగ్ ఎట్లా ఉంటుంది? ప్రతిరోజు డిఫరెంట్ ఉంటుంది సార్. ఒక రోజు ఏమో మొత్తం మనము అవన్నీ వేసుకోవాలి, డౌన్ జాకెట్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఒక రోజు ఏమో ఎండ ఉండడం వల్ల మనం ఒక షార్ట్ వేసేసుకొని టీ షర్ట్ వేసుకొని అలా. మనీష్, ఇప్పుడు ఇక్కడ కొంత ఈ కొత్తగా పెళ్ళైన జంటలు హానీమూన్ అని, ఫ్యామిలీస్ కానీ, లేకపోతే చూడడానికి టూరిజం అటువంటి వాళ్ళు కూడా, ఫ్యామిలీస్ అందరు కూడా మొత్తం శిఖరం వరకు వెళ్తారా? అక్కడ సర్టెన్ ఏరియా వరకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారా ఏంటి? సో సార్ అంటే చాలా మంది అక్కడ వాళ్ళు కూడా మన ఇండియన్స్ చాలా మంది కిలిమంజారోకి టూరిజం కోసం అని వెళ్తున్నారు. సో పర్వతం ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. కానీ నా పర్సనల్ సజెషన్ అయితే ఎక్కకపోవడం. ఎందుకంటే మన బాడీ సహకరించాలి, మన ఫిట్నెస్ కూడా చూసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు నాకే ఒక 6 months 3 months 1 year పడుతుంది. సో అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క బాడీ యొక్క సమర్థత చూసుకొని వెళ్ళాలి సార్. అచ్చా, మొత్తం నీకు మౌంటైనీరింగ్ చేసి మీద జెండా ఎగిరేసేంత వరకు ఎన్ని రోజులు పడుతుంది? నేను వెళ్ళిన రూటు మచమి రూట్ సార్. దాని మచమి రూట్ కి 8 రోజులు పడుతుంది. దాని ఇంకో పేరు విస్కీ రూట్. విస్కీ ఎందుకు విస్కీ అంటే విస్కీ రూట్ ఎందుకని అంటారు అంటే అది ఇప్పుడు విస్కీ ఎలా స్ట్రాంగ్ ఉంటుందో, సో స్ట్రాంగ్ టఫ్ ఎట్లా ఉంటుంది ప్రతి ఒక్కరు తీసుకోలేదు సార్. సో అలానే మచమి రూట్ ను కూడా విస్కీ రూట్ అంటారు. ప్రజల్ని ఏమంటారు అక్కడ? ఏదో సంథింగ్ ఏదో నేమ్ తో పిలుస్తారని అంటారు. హట్కా జక్క ట్రైబ్ అంటారు. ఒక జక్క ట్రైబ్స్. వాళ్ళ జీవనాధారం అక్కడ వ్యవసాయము, పంటలు. జీవనాధారం వ్యవసాయం, ఇంకా టూరిజం. మెయిన్ టూరిజమే సార్ అక్కడ యూత్ అందరికి. కొంత ఎడారి ప్రాంతం కూడా ఉంటది అని అంటారు. అది ఎడారి ప్రాంతము పక్కన ఇది ఉంది సార్, సెరెంగెటి నేషనల్ పార్క్ అని ఉన్నాయి మనకి. ఇవి వైల్డ్ యానిమల్స్ చూడాలనుకుంటే సఫారీ ఉన్నాయి. సఫారీ అవన్నీ వేరే చోట అంటే దాని దగ్గరలోనే. ఈ పర్వతం మీద మాత్రం ఎటువంటి జీవులు ఉన్నాయి. ఇది మన ఒకటి రోబో సినిమా రజనీకాంత్ ది కిలిమంజారో అనే సాంగ్ ఉంటది. ఆ సీన్స్ అవన్నీ కూడా మరి అక్కడే షూటింగ్ తీసి ఉంటారా? అది పిక్చరైజేషన్ కి బాగుంటదా ఆ ఏరియా? నేను కూడా, నాకు కూడా అది స్ఫూర్తి. రోబోలో రజనీకాంత్ చూసినావా సినిమా మొత్తం? నేను చూసింది. సో నేను కూడా చూసినప్పుడు నాకు కూడా ఇన్స్పిరేషన్ అయింది. కిలిమంజారో అని ఇట్లా పర్వతంలో ఇంత మంచి సాంగ్ చేశారంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. సో బట్ అక్కడికి వెళ్ళిన తెలిసిందంటే వాళ్ళు తీసిన షూటింగ్ అది వేరే. సో మీరు అడిగినట్టుగా షూటింగ్ కి అనువైన ప్రదేశం కాదు సార్ అది. కాదా? సో మీరు ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం శిఖరం పైకి వెళ్తారు. మన ఇండియన్ ఫ్లాగ్ ఎగిరేయొచ్చా? వాళ్ళ కంట్రీది కూడా ఉంటుందా? లేదు సార్, ప్రతి ప్రపంచం నుంచి, ప్రపంచం నలుమూల నుంచి వస్తారు కాబట్టి ఎవరి దేశం కింద వాళ్ళు ఎగిరేస్తారు కదా. అక్కడ పోయి పెట్టేస్తావా మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ? అవును సార్. మంచి అడిగి చేరిన తర్వాత బాగా ఇది ఉంటుంది కదా, నీ అలసట అంతా మర్చిపోతావు. అంటే అనుకున్న ఒక జీవిత లక్ష్యాన్ని సాధించినామని ఒక హై వస్తుంది సార్. అది మనం చెప్పలేము. మన భారతదేశ జెండా పెట్టేటప్పుడు కూడా మీకు ఒక రకమైన ఒక గర్వం వస్తుందా? ఎన్ని రోజులు పట్టింది మొత్తం? 8 రోజులు సార్. 8 రోజులు. ఎక్కడానికి 6 రోజులు పట్టింది, కిందికి రావడానికి 2 రోజులు. ఫుడ్ మీరే తీసుకెళ్ళాలా? ఎంత బరువు మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది? వాటర్ గానీ మనకి ఏంటంటే సపోర్ట్ ఉంటుంది సార్. సో నాకు 10 kg బ్యాగ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో డే ప్యాక్ ఉంటుంది. ఓకే. సో మన టీం వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు. మీరు వెళ్ళినప్పుడు ఇంకా ఏ దేశాల వాళ్ళు వచ్చారు? నేను వెళ్ళినప్పుడు నాకు నా అదృష్టం అనుకోవాలి, ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సో రష్యా నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ నుంచి కూడా వచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 10 దేశాల నుంచి వచ్చారు. సో అందరితో కలిసి తినడం, వెళ్ళడం, ఇట్లా చాలా మంచి అనుభూతి ఉంది. అది ఏంటంటే మన జీవితకాలంలో కూడా దొరికిన అనుభూతి నాకు 6-7 రోజుల్లో దొరికింది. అదే అందరూ క్రికెట్ ఈ టీవీలలో ఫ్యాన్సీగా కనిపించడాలు, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇటువంటి కొంత ప్రచారం కూడా తక్కువే.
అవును సార్. అయినా కానీ మీరు ఆ స్పోర్ట్ని తీసుకొని చేయాలనుకొని చేస్తున్నారు. అవును సో గ్రేట్ మనీష్. మరి ఈ మొత్తం ఎక్కిన తర్వాత అక్కడ టాంజానియా ప్రభుత్వమా మన ఎక్కడ ఏ ప్రభుత్వం మీకు ఏదైనా సర్టిఫికేషన్ ఇచ్చారా ఏంటి మెడల్స్ ఏమన్నా? టంజానియా గవర్నమెంట్ నుంచి మనకి కిలిమంజారో నేషనల్ పార్క్ నుంచి మనకి సర్టిఫికేట్ వచ్చింది. ఓ చూడండి, ఈ సర్టిఫికేట్ ఒక మెడల్, తన ఒక సంతృప్తి, భారతదేశం జెండా అక్కడ మనం రెపరెపలాడించినందుకు తను పడ్డటువంటి ఆ గౌరవ క్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇన్స్పైరింగ్ యూత్కి ఇలాంటి సర్టిఫికేట్ మెడల్స్ కూడా వచ్చినాయి. సో ఏంటిది? మౌంటైన్ క్లైంబింగ్ సర్టిఫికేట్. అవును సార్, అఫీషియల్ మౌంట్ కిలిమంజారో. ఏ మనీష్ యాదవ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ క్లైంబ్డ్ Mount Kilimanjaro, Tanzania, the highest free-standing mountain in the world. ఓకే, సో మీరు 22 జూలై మొన్న ఒక 2-3 months బ్యాక్, 1 month బ్యాక్, 1 month బ్యాకే మీరు ఎక్కేసి వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ ఉంది? నెక్స్ట్ ఎల్బ్రోస్ అని యూరోప్ లో హైయెస్ట్ మౌంటైన్ సార్. ఓకే, రష్యాలో ఉంది. యూరోప్ ఖండం రష్యా దేశంలో ఉంది. సో అది నెక్స్ట్ ప్లాన్. సో కంటిన్యూ అవుతున్నాం. ఎట్లా, ఎంత టార్గెట్ ని, ఎన్ని పర్వతాలు ఎక్కాలి ఏంటి? నాది మిషన్ ఏంటంటే సార్, ప్రపంచం మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు 7 అతిపెద్ద శిఖరాలు ఎక్కాలని నా లక్ష్యము. అక్కడ మన భారతదేశం జెండా ఎగిరేయాలని ఉన్నది. అది నా లక్ష్యం, నా జీవిత లక్ష్యం. నిజంగా కూడా ఒకటి, ఈ 7 అనే సంబంధం నాకు సడన్ గా గుర్తొస్తా ఉంది. మనిషి పెళ్ళప్పుడు 7 అడుగులు వేయడం కానీ, సప్త సముద్రాలు కానీ, అయితే పర్వతాలు కూడా 7 ఉన్నాయా? 7 ఉన్నాయి సార్. చూడండి ఎట్లా వండర్. అండ్ 7 సంవత్సరాల కాలమానం, కొంత జాతకాలు కూడా చెప్పే వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని బాగుంటాయి, కొంత ఈ స్పెల్ 7 years స్పెల్ అనేది. సో అద్భుతం కదా, కొన్ని విషయాలు ఇంతగా ఉంటాయి. మీకు చెప్తుంటే నాకు ఇన్స్పిరేషన్ అనుకోలేదు. ఓకే, 7 పర్వత శిఖరాలు. మీరు నెక్స్ట్ రష్యాలో ఎల్బ్రోస్, యూరోప్ లో అతిపెద్ద శిఖరం ఎల్బ్రోస్. మనీష్, మరి ఎట్లా ఇది? గవర్నమెంట్ కానీ ఎవరైనా స్పాన్సరర్స్ కానీ అడ్వర్టైజింగ్ ఎవరైనా దొరికారా? మీ ఓన్ ఎర్నింగ్ ఏనా? ఇప్పటి వరకు మా కుటుంబం కానీ లేదా నా ఉద్యోగం నుంచి వచ్చిన ఫండ్స్ ద్వారానే అయ్యింది. సో నేను ట్రై చేస్తున్నాను, బట్ ఇంకా అవ్వట్లేదు. ఫ్యూచర్లో ఏమైనా తెలంగాణ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కానీ భారతదేశ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం మద్దతుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నీ లక్ష్యం? నెక్స్ట్ ఎల్బ్రోస్ సార్, మౌంట్ ఎల్బ్రోస్. మొత్తం మీద జీవితంలో 7 శిఖరాలు ఎక్కడం. ఓకే, అందరూ మనం తీర్థయాత్రలు లాస్ట్ ఎండ్ లో చేస్తూ ఉంటాం. ఇది జ్యోతిర్లింగాలు కానీ, అష్టాదశ శక్తి పీఠాలు కానీ, ఆ రకంగా యూత్కి ఈ 7 పర్వతాలు ఎక్కేటటువంటి మీ ఆలోచన చాలా అద్భుతం. అయితే ఇప్పుడు ఈ వెళ్ళిన తర్వాత ఈ రష్యా కూడా కంప్లీట్ చేయడానికి, దీనికి మరి మీరు ఎవరినైనా అప్రోచ్ అయినారా? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈ క్రీడా షాప్ అనేది ఉంటుంది, ఆర్గనైజేషన్, కార్పొరేషన్, స్పోర్ట్స్ మినిస్టర్ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా తెలంగాణ ఇంత ప్రైడ్, మనం అంత శిఖరం ఎత్తి అక్కడ మనం జెండా ఇదవుతుంది కదా, ఇది జనరల్ గా అంటే మీది వార్తా ప్రచురణలు కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నాయా, జరుగుతున్నాయా అట్లా? అంటే న్యూస్ పేపర్, మీడియా, పాత్రికేయ మిత్రులు మీలా పెద్దలు కానివ్వండి, రాజకీయాలు ఇప్పుడు మనకి బండారి లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, మా సాయి శేఖర్ గారు, ఆచార్యం కార్పొరేటర్, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. సో నేను ఇంకా ఫైనాన్షియల్గా ఏమైనా సపోర్ట్, గుర్తింపు కోసం కూడా నేను చూస్తున్నాను. నేను అడుగుతుంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సోవియట్ ఎల్బ్రోస్ అది ఎంత ఎత్తు ఉంటుంది? అది 5642. సో ఆ శిఖరం ఎక్కడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ బిడ్డవు కదా నువ్వు, మరి ఏదన్నా సహకారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, షాప్ క్రీడా సంస్థ ద్వారా, లేదా స్పోర్ట్స్ మినిస్ట్రీ ద్వారా మీరు అప్రోచ్ అయ్యారా? లేదు సార్, నేను అప్రోచ్ అవ్వలేదు. అంటే ఒకసారి అప్రోచ్ అవ్వండి, నాకు ఛానల్ తెలీదు ఎలా వాళ్ళని అప్రోచ్. డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ యూ, వారిని కలవండి. షూర్ సార్. ఇంకా ఏమన్నా చెప్పాలని ఉందా నేటి యువతకి మీరు సందేశం? సో నా సందేశం లేదంటే, నాకు మనసులో ఎప్పుడు కలిసేది ఒకటే ఏంటంటే, యువతకు కానీ నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఏదైనా సరే ముందడుగు వేయాల్సింది జీవితంలో.
నేను అనుకోని నా దగ్గర లేదు కదా అని కిలిమంజారో కానివ్వండి, ఎల్బ్రస్ కానివ్వండి, నేను పడుకున్నాను అనుకున్నా ఇంట్లో. సో ఈ రోజు నేను కిలిమంజారో ఎక్కడికి, అలానే మీరు శిఖరాలు ఎక్కాలని కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ముందు నడిపిస్తుంది, మీ కుటుంబాన్ని ముందు నడిపిస్తుంది. సో మీరు ఒక్క లక్ష్యం జీవితంలో ఏదైనా చిన్నగా ఉన్నాయండి, మీ స్కూల్లో ఉన్నా అనుకోండి, ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకో, అది కూడా ఒక లక్ష్యమే. అలా ఒక లక్ష్యం పెట్టుకొని ముందడిగి వేయండి, మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు ముందెళ్తారు, సాధిస్తారు. థ్యాంక్ యూ మనీష్, థ్యాంక్ యూ సార్. రియల్లీ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. మనం రాబోయే కాలంలో మీరు సోవియట్కి వెళ్ళిన తర్వాత కూడా రండి. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం కూడా మనం ప్రయత్నిద్దాం. ఐ విల్ గైడ్ యూ. చూశారు కదా, ఇలాంటి యువకులు ఎంతో మంది అండి. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా నేను నా కాన్స్టిట్యున్సీలో ఉప్పల్ నియోజకవర్గం నా రాజకీయ క్షేత్రం. సో ఈ క్షేత్రంలో వీరి తండ్రి నా కొడుకు ఇలా ఎక్కాడండి, ఇంత పెద్ద శిఖరం ఎక్కాడు అని ఎంతో గర్వంగా మాట్లాడుతూనే ఒక రకమైన బాధను వెలిబుచ్చాడు. తనేమో మరి ఈ శిఖరాలు ఎక్కుతా ఉన్నాడు, మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ బాబు ఒక సైడ్ జాబ్ చేస్తా ఉన్నాడు, మళ్ళీ సంవత్సరానికి ఒక టూర్ ఈ రకంగా అన్ని శిఖరాలు ఎక్కుతానంటున్నాడు సార్, ప్రపంచంలో మిగతా 7 శిఖరాలు కూడా. సో మరి దీనికి అని బాధపడుతున్నా. అంటే ఒక మనిషి ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఒక గర్వపడేటటువంటి సందర్భంలో కూడా బాధలు ఉంటాయి అనేది నా దృష్టికి వచ్చింది. మరి ఆ దృష్టికి వచ్చిన వెంటనే నేను నాకు తోచినటువంటి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మనం ఎవరెవరికి అడగొచ్చు, ఇటువంటి తెలంగాణ కానీ భారతదేశం యొక్క జెండాని శిఖరాలపైన రెపరెపలాడిస్తున్నారు కాబట్టి వారికి తప్పకుండా గైడ్ చేయాలి. ఒక రాజకీయ నాయకుడిగా ఓన్లీ మనం ఏదో రాజకీయం అంటే మూస పద్ధతిలో పోవడం, వాళ్ళని మాట్లాడడం రావడము అని కాదు. ఇటువంటి యువత ఇంకా ఎవరెవరు ఏ ఫీల్డ్లో రాణించగలుగుతారనే ఇటువంటి సహాయం కూడా మనం చేస్తే ఒక రాజకీయ నాయకుడి యొక్క బాధ్యతగా నేను భావించి ఈరోజు స్వయంగా ఒక జర్నలిస్ట్ అవతారం ఎత్తి నేను మా మనీష్ని ఇంటర్వ్యూ చేశాను. ఎందుకంటే మేము మాట్లాడుకునే ముచ్చట్లేదో ప్రజల ముందు పెడితే ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహకరించవచ్చు, లేదా గవర్నమెంట్ కూడా విని ఇటువంటి యువతకి ఏ రకమైన సహాయం అందించాలని మనం వాలంటీర్గా ముందుకు రావచ్చు, లేదా కార్పొరేట్ సంస్థలు ఎవరైనా, లేకపోతే ఇండివిజువల్స్ కూడా ఎవరైనా. మరి మా మనీష్ ఇన్ని ఉద్యోగం ఒకవైపు చేస్తూ కుటుంబం ఒకవైపు చూస్తూ మరి వారు ఈ ఉన్నత శిఖరాలను ఎక్కాలంటే మన అందరి తోడ్పాటు కూడా అవసరం. కాబట్టి నేను ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రయత్నం చేశాను. డెఫినెట్గా ఇంకా నేను తిరుగుతున్నప్పుడు నా రాజకీయ జీవితంలో తారసపడేటటువంటి ఇలాంటి యువకులని మీ ప్రజల జనాబాహుల్యం ముందుకు, ప్రభుత్వాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మనీష్. అండ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా రాబోయే కాలంలో నువ్వు అన్ని శిఖరాలు కంప్లీట్ చేయి, ధైర్యం విడనాడకు. నిన్ను ఈ రకంగా మనం ప్రచారం కూడా ముఖ్యమే. మీరు మీడియాకు కూడా కొంత మీ టాలెంట్ని, మీరు చేసినటువంటి అచీవ్మెంట్స్ని చెప్తూ ఉండండి. అండ్ ఆల్ ది బెస్ట్.